ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉందండి. అంటే 50వ రోజుని ప్రభు సమాధి గెలిచి పునరుద్ధానుడై మొదలు పెడితే 50వ రోజు వస్తుంది. దాన్ని పెంతెకోస్తు దినం అంటారు. పెంత అంటే 50వ దినాన్ని పెంతెకోస్తు పండుగగా ప్రపంచం అంతా కూడా ఆచరిస్తూ ఉన్నారు. దీని గురించి కొన్ని మాటలు మీతో చెప్తాను. ఇప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని వినండి. పెంతెకోస్తు అనేది ఒక సంఘానికి సంబంధించింది కాదు. ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్. చేతులు కాలిన వాళ్ళు ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందండి? వంట చేసేటప్పుడు చేతులు కాల్చుకున్నవాళ్ళు, అలాగే కరెంట్ షాక్ కొట్టించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు ఎప్పుడూ ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది. నేను కూడా ఎత్తాలి కదా. షాక్ తిన్నవాళ్ళు తీగుందా పుల్లగుందా అది తెలిస్తే కదా బాబా. రైట్. ఇంకా కొన్ని ఎక్స్పీరియన్స్లు, ఇవన్నీ అది చెప్తే అర్థం కాదండి. కొన్ని ఎక్స్పీరియన్స్లు చెప్తే అర్థం కావు, అనుభవిస్తేనే అర్థమవుతుంది. సైకిల్ తొక్కటం కొంతమందికి రాదు. చూసిన వాళ్ళకి ఓ సింతే కదా అనుకుంటాం. తొక్కు చూడు, అదొక ఎక్స్పీరియన్స్. ఇలాగ జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్లు మనం చవి చూడాలి. అలాగే ఆధ్యాత్మికమైన ప్రపంచంలో మారు మనసు పొందటం అనేది ఒక ఎక్స్పీరియన్స్. బాప్తిస్మపు అనుభవంలోకి రావటం అనేది ఒక ఎక్స్పీరియన్స్. అలాగే అభిషేకించబడటం అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఒక చిన్న సంగతి, విలువైన సంగతి మీతో వివరంగా చెప్పి ముగిస్తాను. శ్రద్ధగా వాక్యం వినండి. ఈ పెంతెకోస్తు పండుగని ఏమంటారంటే క్రొత్త ఫలముల పండుగ అంటారు. క్రొత్త ఫలం. పాత నిబంధనల కాలంలో క్రొత్త ఫలముల పండుగ అని చెప్తారు. బైబిల్లో కొన్ని పండుగలు ఉన్నాయి. వాటిలో ఒక విశిష్టమైన పండుగ పెంతెకోస్తు పండుగ. ఏం పండుగ అది? పెంతెకోస్తు పండుగ. దీన్ని మరొక భాషలో కొత్త ఫలముల పండుగ అంటారు. క్రొత్త ఫలముల పండుగ. ఈ పండుగను గూర్చి పాత నిబంధనలో ఏమని వర్ణించబడిందంటే, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ లేవికాండం 15వ వాక్యం చదువుదాం. మొదలుకొని అనగా అల్లాడింపు పన మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారాలు లెక్క పెట్టాలి. లెక్కకి తక్కువ కాకుండా 7 వారాలు నిక్కచ్చిగా ఉండాలి. ఓకే. 7వ విశ్రాంతి దినము మరుదినం. 7 విశ్రాంతి దినములు ప్లస్ మరుదినం. 7 49 ప్లస్ 1 50వ దినం. మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలెను. ఆమేన్. దీన్నే పెంతెకోస్తు పండుగ లేదా క్రొత్త ఫలముల పండుగ అని పిలుస్తారు. ఒక క్రొత్త ఫలముతో ఆ 50వ దినాన అర్పణ మీరు అర్పించాలి. ఇజ్రాయెల్తో చెప్పిన మాట. క్రొత్త ఫలం, క్రొత్త ఫలం. యేసు ప్రభువు పునరుద్ధానుడైన ఆదివారం మొదలుకొని వింటున్నారా? ఆయన పునరుద్ధానమైన దినం,
ఆదివారం మొదలుకొని 7 వారాలు లెక్క పెడితే ఆ 7 వారాలు 49 ప్లస్ మరుసటి రోజు ఏమని వస్తుందంటే ఆదివారమే వస్తుంది. ఈస్టర్ ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మీరు క్యాలెండర్ లెక్క పెట్టి చూడండి, ఇది 50వ దినం. ప్రభువు చెప్పారు, నేను వెళ్ళి మీ కొరకు తండ్రి వాగ్దానము చేసినటువంటి వాగ్దానం మీ మీదకి పంపిస్తా అని చెప్పారు. ఆయన పునరుద్ధానుడైన తరువాత 40 రోజులు వారికి అగుపడ్డాడు. ఖచ్చితంగా 40 రోజులు కనపడతా వచ్చారు. ఆయా స్థలాల్లో ఆయా సందర్భాల్లో 40 రోజులు కనబడి ఆయన 40వ దినాన ఆరోహణమై వెళ్ళిపోతున్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 48వ వాక్యం చదువుతాం. 24:48 లోకా సువార్త చదువుతున్నారు, అందరూ గమనించారు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన దానిని ప్రభు చెప్తూ వెళ్ళిపోయే ముందు, నా తండ్రి వాగ్దానం చేసిన దాన్ని మీ మీదకి పంపుచు ఆమె నా తండ్రి చేసిన వాగ్దానం మీ మీదకి పంపుచున్నాను. వాగ్దానం మీకు పంపుచున్నాను. ఆ వాగ్దానం ఎలా ఉంటుందంటే, పై నుండి ఒక శక్తి నిన్ను కమ్ముకుంటుంది. మీకు ఎలా అర్థం కావాలంటే, గాబ్రియేలు దూత మరియమ్మతో చెప్పిన మాట, అయ్యా నేను పురుషుని సంబంధం లేదే, ఏ పురుషుని నేను ఎరగనే, నేను ఎలా గర్భవతిని అవుతానండి అని అడిగితే ఆయన చెప్పారు, అమ్మా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆవరిస్తుంది. అప్పుడు ఆ శక్తి చేత నువ్వు ఒక నూతన ఫలం నీలో ప్రారంభం అవుతుంది. ఆమెనండ్రే ఆమె సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నీలో ఒక ఫలం, గర్భఫలం క్రియేట్ అవుతుంది. ఆ ఫలము నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చేస్తుంది. ఆ ఫలం నీలో ప్రపంచం నిన్ను చూసేటట్టుగా చేస్తుంది. క్రొత్త ఫలం. పరిశుద్ధాత్మకి మరొక పర్యాయ పేరు ఏంటంటే, ఒక క్రొత్త ఫలం, నీలో ఫలించే ఫలం. ఒక క్రొత్త ఫలం నీలోంచి పుట్టుకొస్తుంది. దేవుని పిల్లలారా, ఇది చరిత్ర. విన్నారా? ఒక క్రొత్త ఫలముతో నీవు నిండాలి. ఏదో నమ్ముకున్నాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం కూడా పొందాం, చాలు అని సరిపెట్టుకునే కాలం కాదండి. నీలో ఒక కొత్త ఫలము క్రియేట్ అవ్వాలి. దాని పేరేంటంటే పరిశుద్ధాత్మ అనే అనుభవం. ఇది కేవలం పెంతుకోస్తు సంఘాలకు సంబంధించిందే కాదు. ప్రతి ఒక్క క్రైస్తవుడు అనుభవించాల్సిన ఫలం, పొందాల్సిన ఫలం, అనుభవించవలసిన ఫలం. ప్రియులారా, ఒక క్రొత్త ఫలం నీలో ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్న ఆ చివరి మాటల్లో ఆయన చెబుతున్నారు, నా వలన వినిన తండ్రి వాగ్దానం మీ మీదకి పంపుచున్నాను. నిలిచి ఉండండి. ఎప్పటి వరకు? ఏ శక్తి అది? ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? పరిశుద్ధాత్ముడు ఒక శక్తిలాగా నీ మీదకు వస్తాడు. ఇది ఎవరి శక్తి? దేవుని శక్తి. ఎక్కడి నుంచి వస్తుంది? భూ సంబంధమైన శక్తులు కావు. పై నుండి వచ్చే శక్తి చేత మీరు నింపబడాలి. పై నుండి వచ్చే శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. దాని కొరకు మీరు ఏం చేయాలంటే
నిలిచి ఉండాల. ఎక్కడ? పట్టణం. యెరూషలేము పట్టణంలో మీరు చూస్తే అపోస్తల కార్యాల గ్రంథంలో ఆ ఎలకు ముందు ఇక్కడ చదవండి అమ్మా. బేతనయ్య వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదిస్తుండగా వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. మహా ఆనందంతో యెరూషలేములోకి తిరిగి వెళ్ళి ఏం చేస్తున్నారట? చెప్పాల. ఏం చేస్తున్నారు? ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవదూత చెప్పారు, ఏంది మీరు చూస్తున్నారు, మరలా ఆయన ఇక్కడికి వస్తాడు, ఆయన చెప్పిన పని చెయ్యండి అని చెప్పాడు. ఇక వీళ్ళు మహానందంతో ఎక్కడికి వెళ్ళారండి? యెరూషలేముకి వెళ్ళి వీళ్ళు కూడుకునే ఒక మేడ గదిలో కూర్చున్నారు. ఎంతమంది? అక్కడ చెయ్యి పెట్టి అక్కడ ఉంచండి. ఒక చెయ్యి, రెండో చెయ్యి ఇక్కడికి వద్దాం. మొదటి అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలోకి వద్దాం. వారు ఏం చేస్తున్నారట? మహా ఆనందంతో యెరూషలేములోనికి వెళ్ళి అక్కడ యోహాను అది లూకా సువార్తలో ఒక్కసారి చదవండి. వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చెయ్యుచూ ఉండిరి. ఈ స్తోత్రం చెప్పే అలవాటు ఎవరికిది? అపోస్తుల దినాల నుంచి ఉన్నదే. స్తోత్రం చెప్పే అలవాటు ఇప్పుడుది కాదండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటుంది ఏమీ లేదు. యేసు ప్రభు చెప్పారు, వాళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అక్కడ స్తోత్రము మాత్రం చెబుతున్నారట. స్తోత్రం 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 స్తోత్రం. ఎన్ని రోజులు అమ్మా? ఎడతెగక. టీ బ్రేక్ లేదు, టిఫిన్ బ్రేక్ లేదు, భోజనం బ్రేక్ లేదు. ఒకటే పని, అయ్యా శక్తితో నింపయ్యా, శక్తితో నింపయ్యా. ఇదే, తిండి మీద ధ్యాస లేదు వీళ్ళకి. ప్రభు చెప్పారు కదా, పైనుండి శక్తి మీ మీదకి పంపుతా, నా మాట నుండి వెళ్ళి మీరు నిలిచి ఉండండి పట్టణంలో అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళకి తిండి మీద ధ్యాస లేదండి. బాగా నా మాటలు వినాలి. ఎవరిని దేవుని ఆత్మ దర్శిస్తుందో తెలుసా? ఎంతసేపు లోక సంబంధమైన గోల. ఇది కాదు. ఏ ధ్యాస ఉండాలా? దేవుని ఆత్మను నేను రుచి చూడాలి. దేవాని ఆత్మ ఎలా ఉంటుందో నాకు పరిచయించే, ఆ ఎక్స్పీరియన్స్లోనికి నేను రావాలని కోరుకుంటున్నాను అయ్యా అని మనసు పెట్టి స్తోత్రం చేస్తూ వారు 10 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నారండి. ఆమెన్. ఆయన వెళ్ళిపోయే ముందు 40 రోజులు, వారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కనిపెట్టుకున్నటువంటి రోజులు 10 రోజులు. 50వ దినాన 10 రోజులు మేడగదిలో యెరూషలేములో ఏక ప్రార్థన, ఎడతెగక ప్రార్థన. ఏంటంటే స్తోత్ర ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీ ఆత్మ చేత నింపయ్యా, నీ ఆత్మ నాకు కావాలి, మాకు కావాలని 120 మంది ఒకే చోట నిలబడి కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? వాళ్ళలో టీం అంతా ఎవరెవరు ఉన్నారు అక్కడండి? 12 నుంచి చదువు, 12 నుంచి చదువు, 11 నుంచి కూడా చదువుతారా? యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. 11 నుంచి చదవాలి. ముందు చదువురా, 10 నుంచి కూడా చదువు. ఆయన వెళ్ళుచుండగా అక్కడి నుంచి చదువుతారు. ఆకాశం వైపు అందరు తేరి చూస్తుంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్న 2 మనుషులు వారి ఎదుట నిలబడి, ఓ గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఇక్కడే నిలబడ్డారు? ఇంకా ఆయన ఏం చెప్పాడు? ఏ రీతిగా వెళ్ళాడో ఆమె చెప్పింది చాలా కాలం అయింది అనుకోండి. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే దిగి వస్తాడు. ఆరోహణమై వెళ్ళాడు, అవరోహణమై కిందకు వస్తాడు. ఆమె పైనుంచి దిగి వస్తాడు. మీరు ఏం చూస్తున్నారా? ఇంకా ఆయన ఏం చెప్పాడు మీకు? మరలా వస్తా అన్నాడు కదా, ఇక వెళ్ళండి అని వాళ్ళు హెచ్చరించారట. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు?
ఆ, యెరూషలేములోకి తిరిగి వెళ్ళి ఆ, నడవదగినంత దూరం, ఓకే, సమీపంగా ఉంది, ప్రవేశించి బస చేయుచున్న మేడగదిలో అప్పర్ రూమ్, వింటున్నారా? కింద అయితే ఎప్పుడు ఈ భోజనాల వాళ్ళు పిలుస్తారని, కింద రూమ్లో ఏముంటుందండి? మంచినీళ్ళు గొడవ, చెత్తోళ్ళు గొడవ, కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు తెలుసా? విన్నారా? ఎవరు వచ్చిన గేటు కొడితే ఈ కింద ఉన్న వాళ్ళు భలే ఇబ్బంది. విన్నారా? వాళ్ళు నిద్రపోనెవరు, తిన్నెవరు, కూర్చోనెవరు. ఎవరు గేటు కొట్టిన వీళ్ళగా రెస్పాన్సిబిలిటీ. గేటు కింద ఉన్న వాళ్ళకి, ఆ పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఏదున్నా ఇళ్ళే, నీళ్ళు వచ్చినా, పైపు ఊడిపోయినా, డ్రైనేజ్ పొంగినా వీళ్ళకి వచ్చింది బాధ. అందుకని వాళ్ళు కింద లేరు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పర్ రూమ్, మేడ గది, పై గది వెళ్ళిపోయి ప్రశాంతంగా 10 రోజులు స్తోత్ర ప్రార్థన చేస్తున్నారండి. 120 మంది. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఆ పెంతెకోస్తు పండుగ నాడు వారికి ఎంతమంది ఆ అప్పర్ రూమ్లో ఉన్నారండి? 120 మంది కలిసి ఒక కోరికతో, ఒకే ఉద్దేశంతో. బాగా వినాలి. అందరికి ఇప్పుడు ఏం కావాలా? డబ్బులు కాదు, కార్లు కాదు, ఆస్తులు కాదు. ఏం కావాలని కోరుకుని 120 మంది కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఒకే అంశం, ఒకటే కోరిక, ఒకటే ప్రార్థన. మా అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి. ఆమేన్, ఆమేన్. మా అందరికి పరిశుద్ధాత్మ కావాలి అని ఈ 120 మంది 10 రోజులకు ఏం తింటలేదు, దేన్ని పట్టించుకోవట్లేదు. ఒకటే ఒకటే ఒకటే, అయ్యా నాకు ఆత్మ కావాలి, మా అందరికి మీ ఆత్మ కావాలి. వాగ్దానం చేసావు కదా దేవా, కుమ్మరించు నాయన, కుమ్మరించు నాయన అని ఏక స్వరంతో ఏకమై వారు అడుగుతున్నారు. ఆమేన్. వాళ్ళల్లో ఆ 120 మందిలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఎవరనగా పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, అంద్రేయ, తోమా, బర్తలోమై, యాకోబు, సీమోను, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ కూడా ఈ పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నటువంటి టీములో ఉంది. ఈ 120 మందిలో యేసు ప్రభు తల్లి ఉంది, ఆయన తమ్ముళ్ళు కూడా ఉన్నారు. వింటున్నారండి? వీళ్ళందరూ దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ఏం పొందుకోవాలని కోరుకున్నారు? చెప్పాలా? వీళ్ళకి 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు యేసు ప్రభు. పరలోక రాజ్యాన్ని గూర్చిన మర్మాలు వీళ్ళకి నేర్పించాడు. బోధ అంటే ఏంటో నేర్పించాడు. తండ్రి యొద్దకు వెళ్ళటానికి మార్గం ఏంటో తెలియజేశాడు. వీళ్ళకి చాలా విషయాలు తెలుసు. తెలిసినా, నేర్చుకున్నా ఇంకా వాళ్ళకి ఏం కావాల్సి ఉంది? ఎన్ని తెలిసినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని విషయాలు నేర్చుకున్నా అవసరమైంది ఇంకొకటి ఉంది. అదేంటంటే అభిషేకం. చెప్పండి. అభిషేకం అనేది ప్రతి ఒక్కరూ పొందాలి. ఈ మధ్య అభిషేకాలు ఎక్కువైపోయినాయి. నూనెతోటి అభిషేకాలు. వింటున్నారా? ఈయన ఎవడో నూనె చల్లితే ఆ అభిషేకం కొరకు ఆరాటపడి వెళ్ళిపోతున్నారు. మనుషులు ఇచ్చే అభిషేకం కాదు నీకు కావాల్సింది. ఎవరు అభిషేకించాలా? దేవుడే నిన్ను అభిషేకించాలి. అభిషేకం అనేది అధికారానికి సూచన. ఆమేన్. నీవు దేవుని చేత అధికారముగా అంగీకరించబడ్డావు అనేది ఒక సూచన. ఆత్మచేత నింపబడటం అంటే నీవు పొందిన రక్షణ అనే అనుభవాన్ని అధికారముగా ఆమోదించబడింది అనే దానికి సూచన. ఆమేన్, ఆమేన్. కనుక ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడగాలి, అయ్యా నీ పరిశుద్ధ ఆత్మచేతను నింపు, అయ్యా నన్ను నింపు ప్రభు అని మీరు అడగాల. ఆమేన్. తెలుసా, ఒక మాట కూడా చెప్తా. లూకాసు సువార్త 11వ అధ్యాయం. యేసు ప్రభు చెప్తున్నారు, 11వ అధ్యాయం 13వ వాక్యం.
ఆ, చూడండి, యేసు ప్రభు వారు చెప్తున్నారు, పరలోకమందున్న నా తండ్రి ఆ, తనను అడుగు వారందరికీ, అది అండర్లైన్ చేయండి. పరలోకమందున్న నా తండ్రి తన్ను అడుగు వారికి, ఆమె ఏం చేయాలి? పరిశుద్ధాత్మ పొందాలంటే అడగాల. దేవా, ఆ అనుభవం నాకు కావాలి, ఆ అనుభవం నాకు ఇవ్వు. అందరూ పొందుకుంటున్నారయ్యా, నేనేం పాపం చేశానయ్యా, నేనేం తప్పు చేశాను బాబు, నాకు కూడా ఇవ్వా అని అడగాల. ఒకడండి అపోస్తుల దినాల్లో వీళ్ళు ఎవరి నెత్తి మీద చేతులు పెడితే వాళ్ళకి ఆత్మ వచ్చేస్తుంది. దైవజనుడు గనుక అభిషేకిస్తున్నాడు. ఈ దైవజనుడు ఎవరి నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళ మీదకి ఆత్మ వచ్చేస్తుంది. వీడికి మహా కుతూహలం కలిగి ఇంత ధనం తెచ్చి వాళ్ళ ముందు పెట్టి, అయ్యా అయ్యగారులో ఆ వరాన్ని నాకు కూడా ఇవ్వరా, ఇంతేను కాదు, ఇంక ఇస్తాను, నేను ఈ డబ్బులు తీసుకోండి. నేను ఎవరి మీద చేతులు పెడితే, తెలుసా? తెలిసిన వాళ్ళు చదువుతారా? గట్టిగా 8వ అధ్యాయం 17 చదువుతారా? 17 నుంచి చదువుదాం. గారడి సిమోన్ చూసి ద్రవ్యం పెట్టి, అయ్యా నేను ఎవరిని మీద చేతులుంచి ప్రార్థన చేస్తే, ఏమంటున్నాడు అతను? ఒక అధికారం, ఇట్స్ ఏ అథారిటీ, ఇట్స్ ఏ పవర్. ఆ పవర్ నాకు కావాలా. నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళ మీదకి ఆత్మ దిగి రావాలా. ఈ డబ్బులు తీసుకుని ఆ వరం నాకు ఇచ్చేయండి, అధికారం నాకు కూడా ఇవ్వండి అని ఈ గారడి చేసేవాడు అడుగుతున్నాడు. విన్నారా? ఎవరు అడుగుతున్నారు? ఏం అడుగుతున్నారు? ఆడి పేరే గారడీలు చేసే సీమోన్. అంటే మ్యాజిక్లు చేస్తాడు, మాయలు చేస్తాడు, మాయా క్రియలు చేసేవాడు గారడి సీమోన్. ఈడు ఎవరిని ఏమని అడుగుతున్నాడు? అపోస్తులని పేతురు గారు యోహానుని అడుగుతున్నాడు. ఏమని? నేను కూడా ఇదిగో ఈ ఆత్మ అనే ఆ విషయాన్ని గారడి చేస్తా. ఏం చేస్తా? చెప్పాలా? ఇప్పుడు మీకు పాయింట్ అర్థమవుతుందా? ఆత్మ సబ్జెక్ట్తో గారడీ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు కూడా ఆత్మ అనుభవాన్ని గారడీ విద్యలుగా నిరూపిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు. దైవమా దానికి మైక్ ఇచ్చి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి ప్రైవేట్ బస్సా, ఆర్టీసీ ఎక్కి వచ్చావా, అది చెప్తుందండి. దెయ్యానికి ఏమైనా మనలాగా ఆధార్ కార్డు ఉందా ఫ్రీగా రావటానికి? ఎక్కడి నుంచి వచ్చావు అంటారే. అది అసలు ఎక్కడి నుంచి వస్తుందండి దెయ్యం? ఎప్పుడు ఆకాశ మండలం మీద కదా ఉండేది, దానికి ఓ ఇల్లా పాడా? వింటున్నారా? ఎక్కడి నుంచి వచ్చావు అంటాడు ఈ తింగరోడు. వీళ్ళందరూ ఎవరో తెలుసండి? గారడి సీమోన్. ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యా పలానా ఇంట్లోంచి వచ్చాను. అయ్యా ఎందుకు వచ్చావు? ఇగో దీన్ని తీసుకెళ్తాకు వచ్చా. ఏం చేసుకుంటావు? సంపేస్తా. ఇది అది చెప్పే అబద్ధం. దురాత్మ అబద్ధానికి జనకుడాడు. అపవాది ఎవరండి? దెయ్యానికి మైకి ఇస్తే నీలాగా నిజం చెప్తుందా? అన్ని అబద్ధాలే. వింటున్నారండి? ఎక్కడి నుంచి వచ్చింది అబద్ధమే, ఎందుకు వచ్చింది అబద్ధమే. ఏమండి తీసుకెళ్ళేదా? అంతా మాయ, గారడి. ఈ గారడీ విద్యలు చూడడానికి మహానుభావులు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి కూర్చుని వస్తున్నారు. ఈ రోజుకి కూడా ఇలాంటి గారడీ గాళ్ళు లేకపోలేదు. వీడు అడుగుతాడు. ఎవరిని అడుగుతున్నాడు? అపోస్తులను అడుగుతున్నాడు. ఏమని? నీడికి మారు మనసు లేదు, రక్షణ లేదు, ఏం లేదు, కానీ నాకేం కావాలి? అధికారం కావాలి. ఎలాంటి అధికారం? బాగా గమనించండి. ఆత్మ అభిషేకం అనేది దేవుడు నీకు ఇచ్చే అథారిటీ. నీ రక్షణకి అథారిటీ, నీవు పొందినటువంటి మారు మనసుకి అధికారం. ఈ అధికారం నాకు డబ్బుతో కొందాం అనుకున్నాడు వీడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? రే బాబు,
నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని అధికారాన్ని కొందాం అనుకుంటున్నావా? నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. వింటున్నారా? కొంతమంది అండి మారు మనసు లేకపోయినా, రక్షణ అంటే అనుభవం తెలియకపోయినా స్వస్థత ప్రార్థన చేస్తారండి. ప్రవచనావరం కలిగిన దైవజనుడు, వాడికి ఆ అవతారం చూడండి, మాయిల్ పకీర్లాగా ఉంటాడు ఒక్కొక్కడు. ఆడు పెద్ద ప్రవక్త. ఈ మాయిల్ పకీర్ గారి దగ్గరికి ఈ పిచ్చమొక్కళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటారు అక్కడ. వాడు ఏదేదో అరుస్తుంటాడు, గందరగోళం చేస్తుంటాడు. వీళ్ళకి ఏం అర్థం కాక ఇదే దేవుని శక్తి, ఇదే ఆత్మ అనుకుని భ్రమపడుతున్న వాళ్ళు ఈరోజు కూడా కోకొల్లలుగా ఉన్నారండి. దేవుని పిల్లలారా, మీకు వివేచన జ్ఞానం కలగాలని ఇంత వివరంగా చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడికి, ఎవరు పడితే వాడు ప్రవక్త అనుకుని మాయలో పడకండి. ప్రవక్తలు వేరు, దొంగ ప్రవక్తలు వేరే. యేసు ప్రభువే చెప్పారు, నా పేరట అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకుని వస్తారు, కానీ లోపల తోడేళ్ళకు కనుక ఏదైనా దొరికితే దాన్ని చంపిందాక, పీక్కు తినేదాకా వదిలిపెట్టదు. కనుక తోడేళ్ళు తిరుగుతున్నాయి లోకంలో, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజు. ఆమె ప్రియులారా, ఓ చక్కని సందేశం ప్రభు చెప్తున్నారు. పైనుండి శక్తి పొందేంత వరకు, ఏ రోజు 50వ దినాన, అనగా పెంతెకోస్తు పండుగ రోజు, అనగా నూతన క్రొత్త ఫలముల పండుగ చేసే రోజు ఆయన భూమి మీదకి దిగి రావటం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత సరిగ్గా 50వ రోజు క్రొత్త ఫలముగా పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. క్రొత్త ఫలముగా ఆయన ఈ లోకంలోకి ప్రవేశించారు. ఒక క్రొత్త ఫలంగా ఆయన ఈ లోకానికి వచ్చారు. కొన్ని మాటలు చెప్తాను, వినండి. వీళ్ళు కనిపెట్టారండి ఉపవాస ప్రార్థనతో, స్తోత్ర ప్రార్థనలతో ఒకే ఒక గురి, అందరిది ఒకే కోరిక. ఏంటంటే మా అందరి మీదకి ఆత్మ రావాలి, దేవుని ఆత్మ చేత మేము అందరూ నింపబడాలి, దేవుని ఆత్మను మేము రుచి చూడాలి, దేవుని ఆత్మ చేత మేము సంధించబడాలి అని అందరూ ఏకీభించిన ఆ రోజు, సరిగ్గా 10వ రోజు వారి మీదకి పరిశుద్ధాత్ముడు బలమైన గాలి వంటి, చదువుతారా? అక్కడి నుంచి చదువుతారా? ఇల్లంతా కూడా నిండెను. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా, పరిశుద్ధాత్ముడు వ్రాలుతాడు. ఎందుకంటే పావురు ఆకారం కదా. పావురు ఏం చేస్తాండి? ఎగిరి ఒక చోట వాలుతుంది, కూర్చుంటుంది. అంటున్నారా? ఇట్స్ ఎ ఫీలింగ్, ఇట్స్ ఎ ఎక్స్పీరియన్స్. ఇది అనుభవించిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వ్రాలగా, పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మీద వ్రాలగా, ఎట్లా వ్రాలినప్పుడు ఏమవుతుంది? నింపబడతారు. తాకబట్టం వేరు, నింపబట్టం వేరండి. నిండుకోవాలా దేని చేత? పరిశుద్ధాత్మ శక్తి చేత. ఈ మంటిఘటం మహిమాత్మ చేత నింపబడినట్లయితే మహిమ కలిగిన వ్యక్తిగా నువ్వు మార్పు చెందుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ నీ మీద ఉదయించాల, యెహోవా మహిమ నీ మీద ఉదయించాల. అప్పుడు నీవు వెలిగించబడతావు, నీవు తేజోమయంగా మార్చబడతావు. ఈ మధ్యాహ్నం వేళ చక్కగా ఈ మాటలు ఆలకించండి. వారు కనిపెట్టింది దేని కొరకు అంటే శక్తి అనుభవించాల, ప్రభు చెప్పినటువంటి శక్తిని పొందుకోవాలని వారు కనిపెడుతున్నారు. వారు కనిపెట్టినట్లుగానే 50వ దినాన, పెంతెకోస్తు రోజున
పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వంటి ధ్వనితో వారి మీదకి వచ్చి ఒక్కొక్కరి మీద రాలగా వారి నాలుకలు విభాగించబడ్డాయి. వింటున్నారా? నాలుక ఏమైపోయింది? మొట్టమొదటిగా బాగా చెప్పాలి అందరూ చెప్పాలి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదకి వస్తే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని సంధిస్తే మొట్టమొదటిగా ఆయన పని చేయించే అవయవం ఏంటంటే నాలుకని పని చేయించడం మొదలు పెడతాడు. ఎందుకని? సమస్తానికి, పాప ప్రపంచానికి మూలం నాలుక గనుక. ఈ నాలుకే జీవమును మరణాన్ని శాసించేది కనుక మొదటిది దేహాన్ని అంతటి కంట్రోల్ చేసేది, నాశనానికి ఇడ్చుకెళ్ళే ఈ నాలుకని తన వశం చేసుకుంటాడు. ఆమె మీకు తెలుసు కదండి, ఆ సముద్రంలో పడవని తిప్పాలంటే దాన్ని ఏమంటారండి అమ్మా? తెర అంటారా, లేదా తెడ్డు అంటారా, ఏమంటారు? ఏదో ఒకటి అంటారు. అది ఎడి తిప్పితే అది పడవెళ్తుందండి, తిప్పగలిగిందంతా. అలాగే మనిషిని తిప్పేదంతా ఎక్కడుందో తెలుసా అమ్మా? 1/4 కిలో నాలుగు చాలు నిన్ను ఎక్కడికి తిప్పాలో. 1/4 కిలో ఉంటుందా? ఉండదా? అదిగో కొంతమంది 1/4 కిలో కూడా లేదంట ఏసు రక్తించి. సరే, ఒక 100 గ్రామ్స్ వేసుకుందాం. మనిషి నాలుకండి, నేను మేక నాలుగు సంగతి అడగట్లా, మనిషి నాలుగు రైట్. ఏదో ఒకటి గొడవలే. మనిషిని పాప ప్రపంచంలోకి ఈడ్చుకెళ్ళే ఈ నాలుకని పరిశుద్ధాత్ముడు రాలగానే తన మొదటి చర్య ఏంటంటే నాలుకని పట్టుకుంటాడు. ఏం పట్టుకుంటాడు? అడ్డమైన మాటలు మాట్లాడకుండా, ఎవరిని పడితే వాళ్ళని తిట్టకుండా, ఏది పడితే అది అనకుండా నాలుగుని పట్టుకుంటారు. మీరు చిన్నప్పుడులాగా ఇంటికి వెళ్ళినాక ఎవరు చూడకుండా బాత్రూంలో నాలుగు పట్టుకుని ఏదైనా అరవండి, నాలుగు పట్టుకుని తిట్టండి. స్పష్టంగా మాటలు వస్తాయా? రావు. తత్త నత్తి పదవులతో మాట్లాడతారు లేదా? నాలుగుని పట్టుకుని మాట్లాడితే నత్తి మాటలు వస్తాయా లేదండి? ఇదే యెషయా భక్తుడిచ్చి ప్రవచించింది. నత్తి అదేనా? యెషయానా మేకానా? తీసి చదవండి అది కూడా అమ్మా. 28:13 వాక్యమా? 11 రైట్. 28:11 నిజమే. ఏం కలుగుతుంది? పరిశుద్ధాత్మను పొందితే నీ అంతరంగంలో ఏం మొదలవుతుందో తెలుసా? నెమ్మది కలుగుతుంది. ఆమె పరిశుద్ధాత్ముడిని ఒక వ్యక్తి అనుభవించినప్పుడు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు, సంధించినప్పుడు నెమ్మది కలుగుతుంది. ఆమె ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషల చేతను ఆమెన్. ఎట్టినారా? మనం మాట్లాడితే అది ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడటం ప్రార్థన. మరి దేవుడు నీతో మాట్లాడాలంటే చెప్పాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటానికి అనుభవం ఏంటి? వాట్ ఈస్ ద ప్రూఫ్? వాట్ ఈస్ ద ఎవిడెన్స్? దేవుడు నీతో నిజంగా మాట్లాడుతున్నాడు అంటానికి ఆధారం ఏంటి? చదవండి. నత్తివారి పెదవులతోనూ నత్తివారి పెదవుల చేతను ఈ జనులతో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు ఆత్మస్వరూపిగా వచ్చి. ఆమె ఇది గొప్ప అనుభవం. నీవు దేవునితో మాట్లాడడం గొప్ప సంగతి కాదు, నీవు దేవునితో చెప్పుకోవడం పెద్ద విషయం కాదు. దేవుడే నీతో వచ్చి మాట్లాడడం. ఆమె దేవుడే నీతో మాట్లాడగలుగుతున్నాడు అంటే, అందుకే పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తాడు, మనుష్యుడెవ్వడు చదవాలి కొరింథీ 2వ పత్రిక తీసి త్వరగా చదవాలి తెలిసిన వాళ్ళు. మొదటి పత్రికనా? అదే మొదటి కొరింథీ 14:2 వాక్యం. గట్టి చెప్పు. చదవాలి. మొదటి కొరింథీ 14:2 చదువున్నాను. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు, వింటున్నారండి? ప్రతి ఒక్కరికి ఇది రావాలి.
ఇదేదో పలక మీద రాసి ఇస్తే నేర్చుకునే చదువు కాదండి. ఎవరో ఏదో చెప్తే ఎలాడేది కాదండి. ప్రతి ఒక్కరికి వారి వారి విశ్వాస పరిమాణమును బట్టి పంచి ఇచ్చే ఒక వరం, పంచి ఇచ్చే వరం, ఒక వరం. వింటున్నారా? భాషతో మాట్లాడేవాడు మనుషుతో కాదు. ఆమేన్. ఎట్లా భాషలతో ప్రార్థన చేస్తే, భాషతో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నట్టు? ఆమేన్, ఆమేన్. మనుషులకి ఎవ్వరికి అది అర్థం కాదు, గ్రహించలేడు, కానీ వాడు దేవునితో సీక్రెట్స్ మాట్లాడతాడు. దేవునితో నీవు సీక్రెట్స్ మాట్లాడే ఒక వ్యక్తిగత అనుభవం పరిశుద్ధాత్మలో భాషలతో మాట్లాడే అనుభవం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు డౌట్ రావచ్చు, కొంతమందికి డౌట్, ఇంకా చాలామంది కొంతమందికి ఉంటుంది. ఏమంటే భాషలు మాట్లాడకపోతే ఆత్మను పొందినట్టు కాదా? అట్లా అని కాదు. ఆత్మను పొందినప్పటికీ భాషలు అనేది ఒక అప్పర్ గ్రేడ్. వింటున్నారండి? వింటున్నారా? ఆత్మలో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఇదేంటంటే హైఫై. వింటున్నారా? అప్పర్ గ్రేడ్, అప్పర్ క్లాస్ అన్నట్టు. ఎలిమెంటరీ స్కూల్ వేరు, అప్పర్ స్కూల్ వేరు. వింటున్నారా? ఎలిమెంటరీ ఆ లోయర్ స్కూల్లో ఉన్నవాడు ఎక్కడికి రావాలి? నెక్స్ట్ అప్పర్ స్కూల్లోకి వస్తే హై స్కూల్ అంటారు దాన్ని. ఏ స్కూలు? చిన్న స్కూల్ని ఏదో స్కూల్ అంటారు, చిన్నపిల్లలని. అబ్బా ఎంత బాగుంటుంది హై స్కూల్. మరి ఆత్మలో వద్దా? ఆత్మలో ఎదగరా? ఆత్మలో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి, కొన్ని అంతస్తులు ఉంటాయి ప్రియులారా. ఇది వాక్యానుసారమైన అనుభవం. ప్రతి ఒక్కరికి ఇది కావాలి. ఎందుకంటే ఎవరైతే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడతారో వారు దేవునికి అనుసంధానం చేయబడతారు, దేవునితో కనెక్ట్ అయిపోతారు. భక్తి వేరు, వ్యక్తిగతంగా సంబంధం వేరండి. భక్తి అనేది పైన ఉండేది. ఈ ఆత్మ సంబంధమైన అనుభవంలోకి వస్తే నిరంతరం నీతోనే ఆయన ఉంటాడు, నిరంతరం నీతో నడుస్తాడు, నిరంతరం నీతో ముచ్చటించడం మొదలు పెడతాడు. ఎందుకంటే మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దురాత్మ పట్టినోడు బలం పొందుతాడా, బలహీనమైపోతారా? చెప్పాలి. కొంతమందికి ఎన్ని రోజులు ఎన్ని ట్రీట్మెంట్ చెప్పినా తగ్గట్లేదు అనుకోండి, మన వాళ్ళకి వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఏంటి? వీళ్ళకి ఎవరో ఏదో చేశారు, అందుకే ఈడేమైపోతున్నాడు, ఎండిపోతున్నాడు. అంటే వీడికి ఏం చేయాలా? దెయ్యం పట్టిన దెయ్యాన్ని వదిలించాలి. మరి దురాత్మ పడితే మనిషి ఏమైపోతున్నాడు? నాశనం అయిపోతున్నాడు. మరి దేవుడు ఆత్మ పడితే బలం. ఆమె ఆ వ్యక్తి ఏమైపోతాడండి? దేవుని ఆత్మ చేత బలపరచబడతాడు. నీ బలం ఎక్కడుంది? దేవుని ఆత్మ చేత నింపబడ. ఈ పెంతెకోస్తు పండుగ రోజు మనం ఒక సత్యాన్ని నేర్చుకుంటున్నాం. ఒక క్రొత్త ఫలముతో బలి అర్పించాలి. ఒక క్రొత్త ఫలమును నీవు పొందుకుని ఆయనకి నీవు బలి అర్పణ చేయాలి. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల రోజుల్లో కూడా పేతురు గారు లాంటి వాళ్ళకి అన్ని జనుల మధ్యకి వెళ్ళడానికి ఇష్టం లేదండి. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులని, పాపులని, నీచులని చిన్న చూపు చూడబడేవారు. ఎప్పుడైతే ప్రభు దర్శనమిచ్చి ఈ కొర్నేలు ఇంటికి వెళ్ళమని చెప్పారో, ఇక దేవుడు చెప్పాడు కనుక పేతురు గారు వచ్చిన వాళ్ళతో వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్తున్నాడండి. 10వ అధ్యాయం 11 వాక్యాలు మీరు 11 అధ్యాయాలు మీరు చూస్తే అపోస్తల కార్యాల్లో మీరు గమనించినట్లయితే 10వ అధ్యాయం చివరి మాటలు మీరు గమనిస్తే, యేసు ప్రభు అన్య ప్రజలందరికీ సువార్త చెప్పారు. 44 నుంచి చదువు. చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి వింటున్నారా? కనిపెట్టిన వారి మీదకి దిగాను. వింటున్నారా? అడుగు వారందరికీ ఆయన నిత్యముగా తండ్రిని అడుగు వారందరికీ ఎంతో నిత్యముగా పరిశుద్ధాత్మని అనుగ్రహించును. అడిగిన వాళ్ళందరికీ ఇవ్వబడుతుంది. రెండవది, అపోస్తుల బోధలన్నీ కరెక్ట్ కాదు.
అన్ని అపోస్తుల బోధలు కావు. ఎవరైతే యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నారో బోధ, ఆ బోధ వెనుక శిష్యరికంలో పెరిగి, అనగా దైవజనుడి దగ్గర పరిచర్య చేస్తూ వాళ్ళ పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి ఆ విలువైన సత్యాలు ప్రపంచానికి చాటి చెప్తున్నారే, వాళ్ళే అపోస్తులు. అనగా పిలువబడాలి, దేవుని ఆత్మ చేత పంపబడాలి. అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? దేవుని చేత పిలువబడాలి, దేవుని ఆత్మ చేత సంఘానికి పంపబడాలి. వాళ్ళే ఆ క్రమమే అపోస్తుల క్రమం. ఆమె అంటే సమస్తాన్ని వదులుకొని రావాలి, సమస్తాన్ని విడిచిపెట్టి రావాలి. దేవుడి తమకు స్వాస్థ్యంగా జీవితాలు పణంగా పెట్టి చేసే సేవ అపోస్తుల సేవ. అది మిక్కిలి విలువైన సేవ. అపోస్తుల బోధ విన్న వారందరి మీదకి వింటున్నారా? మరొకసారి చదవాలి. అతని బోధ అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఆమె అందరి మీదకి. ఈ రోజున నీవు ఆత్మను పొందకపోతే, ఈరోజు మొదలెట్టాడు, అయ్యా ఆ ఎక్స్పీరియన్స్ నాకు కావాలయ్యా, ఆ అనుభవం నాకు కావాలయ్యా అని అడగాల. ఆమె అడిగితే ఇస్తానంటున్నాడు, అడిగితే ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. ఆమె దిగెను. సున్నతి పొందిన వారితో, అక్కడి నుంచి వచ్చారు కొంతమంది పెద్దోళ్ళు, వీళ్ళు ఊర్లో పెద్దోళ్ళు అనమాట వీళ్ళు, కానీ విశ్వాసులే. వింటున్నారా? కొంతమందికి ఈ పెద్దరికం పోదండి. ఆ పెద్దలు వచ్చారు, ఈ అన్యజనులైనటువంటి వారికి చూచి, వింటున్నారా, చూస్తున్నారు, కళ్ళారా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గుర్తుపట్టారంటే వాళ్ళు కూడా వీళ్ళలాగే భాషలతో మాట్లాడుచుండగా, ఆమె ఎక్కడ సంభవం జరిగింది? కొర్నేలు ఇంట్లో జరిగిన సంభవం. 3 రోజులు బట్టి వీళ్ళు, అపోస్తులుడు వస్తాడు, ఆయన మాట చెప్తాడట, దేవదూత చెప్పారు అనగానే ఈ కొర్నేలు మాట విని ఉన్నారు ఇక్కడ. ఆ మాటలు మేము చాలా విన్నవాళ్ళండి, మాకు ఎందుకు అని అనుకోలే. యేసు ప్రభుతో తిరిగిన వ్యక్తి వస్తున్నాడట, యేసు ప్రభుతో కలిసి ఉన్న వ్యక్తి చెప్తాడట. ఏం చెప్తాడో, ఎంత విలువైన సత్యాలు చెప్తాడో విందాం అని ఆకలితో ఉన్నారు. ఏ ఆకలి వీళ్ళకి? అమ్మ, యేసు ప్రభు దినాల్లో 3 రాత్రింబగళ్ళు విన్నారు. వాళ్ళకి ఏం దొరికినాయి? రొట్టె, చేప ముక్కలు దొరికినాయి. వాళ్ళు ఏ బ్యాచ్? రొట్టెల కోసం వచ్చిన బ్యాచ్ కనుక వాళ్ళకి అవే ఇచ్చి పంపించారు. మరి కొర్నేలు ఇంట్లో ఉన్నవాళ్ళు, యేసు ప్రభుతో ఉన్న వ్యక్తి చెప్పే సువార్త కొరకు, అందుకే వాళ్ళు రాగానే చెప్పారు, అయ్యా దేవుడు నీ హృదయంలో ఏ మాటలు పెట్టాడో ఆ మాటలు మాకు చెప్పు, వేరే మాటలు వద్దు. నీ హృదయంలో దేవుడు ఏ మాటలు అయితే ఉంచాడో అవి మాకు చెప్పు. నువ్వు వచ్చింది మాకు మంచిది, నువ్వు గొప్ప సంగతులు చెప్తావనే సంగతి మాకు తెలుసు, నువ్వు వచ్చింది మంచిది. అందుకే దైవజనుడు చెప్తున్నారు, చాలా విషయాలు చెప్పినప్పుడు ఆ బోధ వింటూ ఉండగానే ఒక్కొక్కరిలో కదలికలకు వచ్చి భాషలతో మాట్లాడడం మొదలుపెట్టి ఒకరి తర్వాత ఒకరు అందరూ భాషలతో మాట్లాడడం ప్రారంభించారట. పేతురు గారితో వచ్చిన వాళ్ళు విభ్రాంతిని పొందుతున్నారు. ఇదేమిటిరా, దేవుని ఆత్మ మనకే సొంతం అనుకున్నాం, కాదే ఈ అన్య ప్రజల సహితం, ఈ సామాన్యుల మీదకు సహితం వస్తుంది ఏమిటి అని విభ్రాంతి చెందుతూ ఉంటే పేతురు గారు ఏమంటారంటే, ఆమె 17 వాక్యం చూద్దాం. 11 నుంచి. కాబట్టి అమ్మ 16 కూడా చదువురా. అప్పట్లో యోహాను గారు నీళ్లతో మీకు బాప్తీసం ఇచ్చాడు, కానీ
ఎట్లా? యోహాను ఏమని నేనైతే నీళ్లతో ఇస్తున్నా, నా వెనక వచ్చే వ్యక్తి దేంతో బాప్తీసం ఇస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మతో. ఫుట్ నోట్లు ఏమని ఉంది? విత్ మెటీరియల్, విత్ సోర్స్. దేంతో ఇస్తాడు మీకు బాప్తీసం? పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇస్తాడని. వింటున్నారా? నిజంగా నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే, నిజంగా విశ్వసించి నువ్వు బాప్తీసం పొంది ఉన్నట్లయితే, సమానమైన వరం పరిశుద్ధాత్మ అనుభవం అనేది ఏంటది అమ్మా? ఒక వరం, ఒక శక్తి, వింటున్నారా? ఒక బలం, వింటున్నారా? ఒక వాగ్దానం. ఇది నీవు ఈ భూమి మీద ఉండగానే అనుభవించాలి. వాగ్దానం ఎవరికి? మనకి. వాగ్దానాలు ఎప్పుడు పరలోకంలో వాగ్దానాలు నెరవేరుతాయా? భూమి మీద చేయబడిన వాగ్దానాలన్నీ కూడా భూమి మీద అనుభవించి మనం వెళ్ళాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఒక ప్రాముఖ్యమైన అనుభవపు వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుడి. ఆమె పైనుండి వచ్చే శక్తిని మీరు పొందాలి. ఆమె ఆమె ఉండగా వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, పేతురు గారు ఏంటి వాళ్ళ మీదకి ఆత్మ రావటం ఏంటండి? ఇప్పుడు వీళ్ళు మనం సమానమేనా అంటారు వాళ్ళు. వీళ్ళు పెద్దోళ్ళు కదండి, వాళ్ళు మనం సమానమా అంటారు వాళ్ళు. ఒరే బాబా, దేవుడే సమానం చేసాడు, నేనేం అడ్డం చెప్పేది? ఎక్కువ తక్కువ లేవురా సంఘంలో. మనందరినీ ఏకపరిచేది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. ఆమె కులపు కట్లు కానీ, మతపు కట్లు కానీ, ఆచారపు కట్లు కానీ అన్నిటిని కూలదోసేది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. నిజంగా దేవుని ఆత్మ చేత నింపబడితే నీకు కుల పట్టింపు ఉండదండి, పెద్ద చిన్న తేడా ఉండదు, డబ్బు ఉన్నోడు పేదోడనే ఆ తారతమ్యమే ఉండదు. దేవుని ప్రేమ తెలుసా? 5:5 రోమపత్రికలో ఏమనుంది? 5వ అధ్యాయం 5వ వాక్యంలో రోమపత్రికలో పరిశుద్ధాత్మ 5వ వాక్యం, ఎందుకనగా సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ వలన. ఆమెన్. ఏ ప్రేమ? అందరినీ సమానంగా ప్రేమించే ప్రేమ, అందరినీ మనుషులుగా గుర్తుపట్టే ప్రేమ, అందరినీ ఏక మనసుతో ప్రేమించే ప్రేమ. ప్రేమ ప్రేమ మనుషుని ప్రేమ వేరండి, దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమ కళ్ళల్లో నీళ్లు చూస్తే కరిగిపోయే ప్రేమ, ఆపదలో ఉంటే ఆదుకునే ప్రేమ, పడిపోతే లేవనెత్తే ప్రేమ, వెనకబడిపోతే ముందుకు గుంజుకొచ్చే ప్రేమ. దేవుని ప్రేమ. ఇది మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం పొందాలా? పరిశుద్ధాత్మని పొంది తీరా. వీళ్ళరా ఎందుకు ఈ రోజున ఈ పరిశుద్ధాత్మ అనుభవం గూర్చి మరి లేఖనాలు ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నాయి అంటే, యేసు ప్రభు వారు చెప్పారు ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది, అంటే లోకంలోంచి పాపంలోంచి విడిపించింది. ఈ విడిపించబడిన వానికి ఇంకేం కావాలా? నేను చెప్పిన, మీరు చదవండి యోహాను సువార్తలో ఆయన చెప్పారు, ఆయన వచ్చినప్పుడు 15వ అధ్యాయం యోహాను సువార్త 13 రైట్. 16వ అధ్యాయం 13వ వాక్యం చదువుతున్నారు, గమనించాలి. నడిపిస్తాడు. ఆయన తన సొంత మాటలు ఏం చెప్పడు, తనంతట తాను ఏమి బోధించక వేటిని వినునో వాటిని బోధించి మీకు తెలియజేస్తాను. నీకేమేం సంభవించబోతుందో, ఎట్టున్నారా, మీ ఇంట్లో ఏం జరగబోతుందో. నేను చెప్పే పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినాలి. నీ గురించి ఎవరో చెప్పడం కాదు, ఎవరో దర్శనం చూసి చెప్పడం కాదు, నీకు ఆయన ఉన్నాడు.
నీకు ఏమేమి సంభవించబోతుందో ఆయన మీకు తెలియజేస్తాడు. ఆమేన్. ఆ, ఆ, ఆ. నా వాటిలోవి తీసుకునే నేను చెప్పిన వాటిలోంచి చెప్తాడు ఆయన కూడా. ఓకే. గనుక ఆయన ఏం చేస్తాడు? నన్నే మహింపరుస్తాడు. స్తోత్రం. 12వ వాక్యంలో మరి గమనించాలా, సత్యస్వరూపి అయిన ఆత్మ. సత్యం ఎవరు? యేసయ్యే. సత్యానికి స్వరూపం ఎవరంటే పరిశుద్ధాత్ముడు. వాళ్ళిద్దరు వేరు కాదు. సత్యము యేసయ్య అయితే సత్యానికి రూపం పరిశుద్ధాత్ముడు. ఆమె సత్య స్వరూపియగు ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం అంటే ఇంకా లోతులోనికి నడిపిస్తాడు. మీరు నేర్చుకున్న వాక్యంలో, మీరు తెలుసుకున్న సత్యంలో లోతుకు ఆయన నడిపిస్తాడు. దీన్ని బట్టి క్లుప్తంగా చెప్పే మాట, పైనుండి వచ్చిన శక్తి కనుక మీరు పొందితే మీరు దేవునితో మాట్లాడగలిగిన అప్పర్ రూమ్ అనుభవంలోకి వస్తారు. ఆమె దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన ధైర్యం మీకు వస్తుంది. ఆత్మ అభిషేకం అనేది ఒక అధికారం. ఆత్మ అభిషేకం అనేది ఒక వరం. వింటున్నారా? ఈ వరము చేత నువ్వేం చేయాలంటే ఆయన చేత నువ్వు నడిపించబడాలి. ఆయన ప్రేమని నువ్వు పొందుకుని తీరాలి. దేవుణ్ణి నీ రుచి చూడాలంటే దేవుని ఆత్మను ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అందుకే ప్రభు ఖండితంగా చెప్పారు, నేను వెళ్ళి మీ కొరకు వాగ్దానం చేయబడిన తండ్రి వాగ్దానాన్ని మీ కొరకు పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. కనుక మరి అపోస్తుల దినాల్లో ఆ 120 మంది వింటున్నారా? వాళ్ళకి వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు. ఇంకా గొప్ప సంగతి, యేసు కన్న తల్లి కూడా దేని కొరకు ఎదురు చూస్తుంది, దేని కొరకు కనిపెట్టుకుని ఉందండి. ఆమె నేను యేసు ప్రభునే కన్నా అని అనుకోవట్లే. నాకు కూడా ఏం కావాలా? దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ చేత నేను నింపబడతానని కోరుకుంది. పిల్లరా, ఈ పండుగ దినాన, పర్వదినాన మనం అందరం గుర్తుపడదాం, జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించినప్పుడు నేను సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాను. కనుక పై నుండి దిగి వచ్చే శక్తి ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. ఆమేన్. దేవుని వరమును మీరు అనుభవించుదురుగాక. ఆమేన్.